ఒరిజినల్గా నువ్వు ఒక దొంగవి. తప్పించకు పారిపోవడంలో కానీ, అనిపించకుండా పారిపోవడంలో కానీ, ఫోన్లు ఎత్తకపోవడంలో కానీ. ఆ ట్రైలర్ చూస్తే ఎవరు కూడా ఇది నవదీప అని చాలా వరకు పోల్చలేదు. ఒక యానిమల్, అటు పేరే యానిమల్, యానిమల్లా తయారయ్యి ఇంకనైనా ప్రేమలో ఉన్న రియల్ లైఫ్లో ఉన్న ఇద్దరు మనుషులు ఎవరు లేనప్పుడు ఒక వాటర్ ఫాల్ దగ్గర ఎలా ప్రవర్తిస్తారు ప్రేమలో ఉన్నప్పుడు, అదే చూపించాం. వెల్కమ్ టు హిట్ టీవీ ఇంటర్వ్యూ విత్ అవర్ బంగారం నవదీప్. ఎన్నో హిట్స్, ఎన్నో కొన్ని ఫ్లాప్స్, బ్రహ్మాండమైన క్యారెక్టర్లు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ప్రేక్షకుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని అప్పుడే 20 ఏళ్ల కెరీర్ని కంప్లీట్ చేసుకున్న నవదీప్తో ఇప్పుడు హిట్ టీవీ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. వెల్కమ్. హలో సార్. గారు వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. నో, దే ఆర్ నాట్ కైండ్ వర్డ్స్, దే ఆర్ ట్రూ వర్డ్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే క్యారెక్టర్ ఏదైనా నీ ప్రజెన్స్ ఎప్పుడు కూడా ఆడియన్స్ ఫీల్ అయ్యే పెర్ఫార్మెన్సే మీరు ఇచ్చారు ఏ సినిమాలోనైనా. దానిలో ఎప్పుడు డోకల. మీరు చేసిన సినిమాలు కొన్ని ఆడకపోవచ్చు కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడు ఒక స్పెషల్గా ఉన్నే అందరి హృదయాల్లో ఉంది 100%. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ లాంగ్. నవదీప్ ఈజ్ నెవర్ ఎ ఫెయిల్యూర్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఈ జర్నీలో ఇన్ జనరల్గా అంటే నేను చాలా కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో కెరీర్లు చూసినవాడిని. బట్ వస్తూనే ఒక పిల్లలరా మీరంతా అనగలిగిన పెద్ద మనుషులు మీరు. అలాగని కాదు కానీ బట్ వీ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గో త్రూ మెనీ కెరీర్స్. ఇప్పుడు దీంట్లో హిట్లు వచ్చినప్పుడు కన్నా ఫ్లాప్లు వచ్చినప్పుడు కన్నా కూడా ఒక కెరీర్ని చేతికి అందట్లేదు ఆ కెరీర్ సరిగ్గా అన్నప్పుడు ఆ కెరీర్ని నిలబెట్టుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం ఫర్ ఎనీబడి. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు నువ్వు అసలు నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు అనుకుంటుంటా వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ యూ, ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. అది కత్తి మీద సాము. ఎట్లా, హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్? అంటే ప్రేక్షకుల ప్రేమే సార్. అంతేనా? అంటే ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు నేను బిగిన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు. అండ్ దెన్ జనాలు మన గురించి ఏమనుకుంటున్నారని మనకి ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది కాదు. సో ఐ హ్యావ్ సీన్ ద ట్రాన్సిషన్. ఇప్పుడు ఇంత మునుపు ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ప్రెజెన్స్ కానీ ఒక బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు క్యూఎండ్లో కానీ మామూలుగా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకి చాలా క్లియర్గా స్పష్టంగా పబ్లిక్ నాలెడ్జ్. అది నేను ఫలానా అని ఒకటి పోస్ట్ పెడితే కింద వీ నో వాట్ యు ఆర్, నువ్వు అలా చెప్పలేవు మాకు, మమ్మల్ని యూ కాంట్ చీట్ అస్ యు నో అని చెప్పి ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నారు సార్ వాళ్ళంతా. సో ఎప్పుడు నాకు ఓకే అంటే ఫిల్మ్స్ కుడ్ బి బెటర్ ఆబ్వియస్లీ అండ్ దెన్ కమర్షియల్ సక్సెస్ కుడ్ బి బెటర్, కానీ నేను మీరు అన్నట్టుగా ఐ హ్యావ్ ద ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు నాకు. సో దట్ ఈస్ ద ఫ్యూల్. ముందుకు వెళ్ళి లేదు మనకి డిస్కరేజ్ అవ్వకుండా కాన్స్టెంట్లీ ట్రై అండ్ దెన్ అది నీ పన్ను చేస్తూ ఉండు అనే ధైర్యం ఎప్పుడు ఆడియన్స్ నుంచి. అంటే ఎప్పుడు ఏ క్షణంలో డిస్కరేజ్ అయిన మూమెంట్లు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు మనిషి అది ఫీల్ అవుతాడు, అరే అది కాకుండా ఇంకేదైనా బెటర్ చేసి ఉండాల్సిందా లేదా, ఆ లోటు అనేది ఎప్పుడు ఉంటుంది సార్ మైండ్లో. బట్ అది లోటు అదొక నెగిటివ్గా తీసుకోవడం కంటే లేదురా నీకు ఒక సపోర్ట్ ఉంది, నీకు ఒక ఆప్షన్ ఉంది ఇంకా ఆర్ వాట్ ఎవర్. సో యూ నీడ్ టు యునో రియాలిటీ చెక్ పెట్టుకుంటూ కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి పర్లేదులే అనే ధైర్యం అయితే ఆడియన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి కెరీర్స్ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసినప్పుడు యంగ్స్టర్స్ నీ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు చూసినప్పుడు కెరీర్ని హ్యాండిల్ చేసినప్పుడు వచ్చే బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో నీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి కొంతైనా అయితే ఇలాగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట మన కెరీర్ అని ఒక చిన్న ఆసరా దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు అటువంటి సందర్భాల్లో నీకు ఎప్పుడెప్పుడు ఏ టైమ్స్లో వచ్చాయంటే చెప్పగలవా? ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడు డిజెక్షన్, డిస్టర్బెన్స్, అరే మనం కంటిన్యూ అవ్వలేము అలా ఎప్పుడు అనిపించలేదు సార్. లాంగ్ గ్యాప్స్ వచ్చినాయి. కోవిడ్ అప్పుడు గ్యాప్ వచ్చింది అందరికీ వచ్చినట్టుగా. సో తీసేస్తే ఎప్పుడు ఏదో పని చేస్తా ఉన్నాను. అండ్ దెన్ ఇప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ ఎప్పుడు దేవ్ ఆల్వేస్ గివెన్ మీ ఛాన్సెస్.
సో మేబీ మన జడ్జిమెంట్ అంత గొప్పగా లేకపోవడము, లేదా మన చాయిసెస్ కొన్ని రాంగ్ అవడం వల్ల మనకి అంటే లాజిస్టికల్ కమర్షియల్ సక్సెస్ రాలేదేమో కానీ, బట్ అదర్వైజ్ నేనెప్పుడు నా హెడ్లో ఓకే వర్క్ ఉన్నప్పుడు మనం సిన్సియర్గా ఉండాలి, ఆర్ అవర్ ఇంటెన్షన్ షుడ్ బి అట్ ద రైట్ ప్లేస్. మన హార్ట్లో మనం దేని గురించి చేస్తున్నాం ఇది అనేది ఎప్పుడు క్లారిటీగా ఉండింది. సో దాంతో ఎక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. చిన్నప్పుడు వచ్చేవి, అంటే వెన్ ఐ బిగన్ 17 years మొదలు పెట్టినప్పుడు నీకు సినిమా ఫస్ట్ సినిమానే నాకు అసలు ఇంక అయిపోయింది, ఇంక నీకు నెక్స్ట్ సూట్ కేసులు వచ్చేస్తే ఇంటికి అని చెప్పారు. అది జరగలేదు. తర్వాత సెకండ్ కూడా వీణాదిత్య గారు ఆఫ్టర్ నేనున్నాను చేసిన సినిమా కూడా దట్ వాజ్ పెద్ద బడ్జెట్లో చేసాం, దాని మీద కూడా హోప్స్ ఉన్నాయి, అది వర్కౌట్ అవ్వలేదు. అలాగా ఎప్పటికప్పుడు బాధ ఉండేది, ఏంటిది అనుకునేవాడు. కానీ తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో సరే నీ పన్ను చెయ్యి అంటే, అప్పుడులో ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదు సార్. అప్పుడులో అంతా సెట్ అయిపోయిన తర్వాత ఓకే ఈ సినిమాకి హీరో నువ్వు, ఓకేనా నీ రెమ్యునరేషన్ ఇది, నువ్వు చేస్తావా చేయవా అనే ఆప్షన్ తప్ప మనం ఆలోచించి మనం ఇన్వాల్వ్ అయ్యి మన క్రియేటివిటీ పెట్టి దాన్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పే ఆప్షన్ ఉండేది కాదు. సో ఎక్కడో మెంటల్గా ఓకే మనకి చెప్పింది చేయాలి, ఆప్షన్స్ ఇది అనుకుంటే ఇంకా అది బ్లైండ్ గా చేయాలి. మన లిమిటేషన్స్ అప్పుడు ఉండే, ఇప్పుడు అలా కాదు కదా సార్. ఇప్పుడు మనం వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ ప్రాజెక్ట్. ఇప్పుడు చేస్తున్నట్టు చాలా మంది హీరోలు ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళ ముందు చాలా మంది డిజైన్ ఇప్పుడంతా ఆ డిజైనింగ్ వేరేగా ఉంది, వాళ్ళ ఆప్షన్స్ వేరేలాగా ఉన్నాయి, ఎక్స్పోజర్ వేరేలాగా ఉంది, సినిమా మీద నాలెడ్జ్ వేరేలాగా ఉంది. ఇదంతా నాకు అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఆ కోణంలో ఆ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు లవ్ మౌలి ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అదర్ సినారియో అని చెప్పొచ్చు. నువ్వు చేసిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ లవ్ మౌలి వస్తున్నదంటే ఇట్ వాస్ రియల్లీ బ్రీత్ స్టికింగ్. ఆ ట్రైలర్ చూస్తే ఎవరు కూడా ఇది నవదీప అని చాలా వరకు సెకండ్ లుక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, సెకండ్ లుక్ ఇవ్వాలి. అండ్ 100% అందరూ కూడా ఎంతో కొంత సర్ప్రైజ్ అవుతూ స్టన్ కూడా అవుతారు, అరే భలే తయారయ్యాడే అని చెప్పి. అసలు ఆ మేక్ ఓవర్ అవన్నీ సంథింగ్ వెరీ డైరెక్టర్ విజన్ సార్ మొత్తం అది. అవునా? 100% డైరెక్టర్ విజన్. అవనీంద్ర అప్పుడు కథ వినిన తర్వాత ఏం చేయాలి, కథ బాగుంది, వీల్ డూ దిస్, ఏం చేయాలి చెప్పు అంటే ఏం లేదు, ఇలా సొసైటీకి దూరంగా ప్రేమ అనేది లేదు అని నమ్ముతూ కొండల్లో పెరుగుతున్న ఒక వైల్డ్ ఫెలో, ఒక జంగ్లీ ఫెలో, మౌలి లాంటాడు. సో దానికి తగినట్టుగా ఫిజికల్ అపియరెన్స్ ఉండాలని ఒక మాట చెప్పాడు అంతే. ఇంకా దాన్ని మించి ఇలా అలా ప్రిపేర్ అవ్వాలి అని ఏం చెప్పలేదు. వర్క్షాప్లు గట్ట దాని మీద జుట్టు గడ్డం పెంచు, జుట్టు ముట్టుకోకు, పెరగని అలా పెరగని, ఐ నీడ్ యూ వైల్డ్, అండ్ దెన్ బాడీ కొంచెం వైల్డ్గా ఉండాలని. ఈ రెండు పట్టుకొని నేను ఒక 2 సంవత్సరాలు 2 సార్లు చేశాను నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని టేక్ ఆఫ్ అవ్వలేదు ప్రాజెక్ట్, తర్వాత అయ్యింది. సో ఆ చేస్తూ దాంతో మా ఇద్దరు రిలేషన్ కానీ, కథ మీద ప్రేమ కానీ, ఇప్పుడు ఒక ఆశ పుట్టినప్పుడు దాన్ని మనం ఫాలో అయ్యి దాన్ని చేస్తున్నప్పుడు అది ఎంత టైం అది తీసుకుంటే అంత ప్రేమ పెరిగిపోతుంది, దాని మీద అటాచ్మెంట్ పెరిగిపోతుంది. అండి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాం, ఇంత అందరూ ప్యాషన్తోనే చేస్తారు, బట్ ఆ టైం పెరిగే కొద్దీ అది ఇంకా 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 ఆశ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పీక్లో ఉంది, అండ్ దెన్ ప్రోడక్ట్ కూడా అలాగే వచ్చింది. సో నవ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ప్రేక్షకులు ఆ జనాలు అది చూసినప్పుడు ఆడియన్స్ ఆ ఇంపాక్ట్ ఎంత బాగా రాబోతుందనే యాంటిసిపేషన్లో ఉన్నాను. అంటే కథ బ్యాక్ డ్రాప్ మేఘాలయలో జరగడం, అక్కడ ఏదో ఆ సరౌండింగ్స్కి సంబంధించిన ఎథనిసిటీ, ఆ ఏరియాకి ఆ ఏరియాకి సంబంధించిన ఆ సరౌండింగ్స్, ఆ పరిస్థితులు అవన్నీ అక్కడ టోటల్గా దాని మీదే డైరెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ రాశాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ వాచింగ్, నువ్వు చెప్తున్నప్పుడు కథ గురించి ఇలాంటిది అడవి దొంగ ఒక సినిమా వచ్చింది, నాకెందుకో అలా కనిపించింది ఒక్కసారి. నువ్వు చెప్పిన కథ, నీ గెటప్ సినిమాలో అదంతా ఒక అడవి దొంగలో చిరంజీవి గారిలాగా నాకు ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే దానికంటే ఎక్కువగా డెఫినెట్లీ ఫిజికల్గా మనం చూసినప్పుడు మేబీ అది మీకు ఆ పోలిక రావడం అది మంచి మాటే. అయితే కథ వచ్చేసి కంప్లీట్గా అంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరు మనుషుల మధ్యలో ఒక ప్రేమ, ఒక బంధం ఫామ్ అయిన తర్వాత అంత బాగానే ఉంది అనుకున్నాక ఒక పాయింట్లో ఎక్కడో చిన్న డిస్ప్యూట్ స్టార్ట్ అయింది అనుకుంటే, మామూలుగా రియల్ లైఫ్లో మనకు జరిగేది. దేనివల్ల అది స్టార్ట్ అవుతుంది అంటే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నాకు కావాల్సినట్టుగా నువ్వు బిహేవ్ చేయట్లేదు, ఆర్ నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదో అనేది ఒక పాయింట్ వచ్చి అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. అంటే పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, ఎవరైనా ఎక్కడైనా జరిగేది అదే, నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు, నువ్వు మారాలి అని చెప్తే పంచాయతీ స్టార్ట్. సో ఒకవేళ అదే కనుక మనం అడ్రస్ చేద్దాం అనుకుంటే ఏమై ఉండొచ్చు దానికి, అంటే కారణాలు ఏమై ఉండొచ్చు, లేదా ఎలాంటి
సొల్యూషన్ అని కాదు, ఎలాంటి బిహేవియర్ మనం మార్చుకుంటే దానివల్ల ఏం పరిణామాలు వస్తాయి అనే పాయింట్ మాత్రం ఎత్తుకున్నాడు సార్. అంటే అమ్మాయి అడుగుతుందా నువ్వు నాకు కావాల్సినట్టుగా లేవు అని? వీడు అడుగుతాడు. అంటే అదే సార్, రిలేషన్ లో మెయిన్ పాయింట్ అది తీసుకున్నాము ఇద్దరు మనుషుల మధ్యలో. దాన్ని ఒక అందమైన కపుల్ మధ్యలో ఒక అందమైన ప్రేమ కథ, ఒక అందమైన ప్లేస్ లో ఒక అందమైన మ్యూజిక్ తో పెట్టి ఒక ప్యాకేజ్ లాగా. అదేలే ఇప్పుడు మేఘాలయలో మీరు ఆల్మోస్ట్ 90% మొత్తం సార్ 99% అక్కడ 99% అక్కడ, కాబట్టి లొకేల్స్ అవన్నీ కొత్తగా ఉంటాయి. ఎవరు తీయలేదు సార్ ఇప్పుడు దాకా అక్కడ, అదే అంటున్నా, ఎవరు తీయలేదు. అది అడుగడుగున మేఘాలే కదా, అవును, దాని పేరే మేఘాలయం, మేఘాలకు ఆలయం అది. కరెక్ట్. అండ్ ఆల్సో మేము షూట్ చేసింది చిరాపుంజి అని, ఇంకా అది ప్రపంచంలోనే వెట్టెస్ట్ ప్లేస్. కరెక్ట్, వెట్టెస్ట్ ప్లేస్ అది. సో దట్ వాజ్ వన్ మోర్ ఛాలెంజ్. అదొక సినిమా, ఈ సినిమా తీయడం అదొక సినిమా, అదొక పెద్ద సాహసం అది. అట్లా ఇప్పుడు నార్మల్ గా అదొక వెట్టెస్ట్ ప్లేస్, మేఘాలు టోటల్ గా అడుగడుగున మేఘాలే, మనం మేఘాల్లో ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంటుంది అక్కడ వాతావరణం. నేను ఐ వెంట్ వన్స్. ఫెంటాస్టిక్. అయితే మీకు సగం సినిమా నాకు అది తెలిసిన దగ్గర నుంచి నాకు దాని మీద ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సినిమా అంటే ఎంతసేపు మేఘాల్లోనే ఉండదు కదా, సినిమా నైట్ డే టైము ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ దేనికి తేడా తెలీదు. కొన్ని సీజన్స్ లో అలా ఉంటుంది సార్, మొత్తం మేఘాలు కమ్మేస్తే అది పగలా సాయంత్రమా సన్ రైజ్ అనేది తెలియదు, అస్సలు తెలియదు. అలాంటి వాతావరణంలో మీరు ఎలా చేశారు? చాలా టఫ్ సార్, అది చాలా టఫ్. మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. అలాంటి వాతావరణంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు ఈ లొకేషన్ లో ఈరోజు షూటింగ్ అవుట్డోర్, రాత్రికి షెడ్యూల్ వేసుకొని పొద్దునకి అక్కడ ఓకే ఇది షూట్ చేస్తామని తెలుసు ఫలానా. కానీ బ్యాకప్ ప్లాన్లు ఎలా ఉండాలంటే, మామూలుగా ఒక ప్లాన్కో ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. మాకు 4 ఉండేవి. అంటే వర్షం పడితే ఏం చేయాలి, వర్షం పడకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఎండ ఉంటే ఏం చేయాలి, ఎండ లేకపోతే ఇది, ఎంతసేపు అనేది ఒక రకమైన ఆన్ ద ఫ్లో ఆన్ ద గోలో ఒక డైనమిక్ గా జరిగింది షూటింగ్. అసలు అది అంటే ఏది అవైలబుల్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ప్రకారంగా షూట్ చేయాల్సి వచ్చేది. ఆబ్వియస్లీ ఎక్కడైనా ఉంటుంది, బట్ షెడ్యూలింగే వెదర్ ప్రకారంగా ఉండేది. అదేంటి గంట, ఇప్పుడు రాత్రి ఆడు దాంట్లో వెదర్ రిపోర్ట్ లో చెప్తాడు ఇలా ఉంటదని, కానీ అలా ఉండదు మేఘాలయ, అలా ఉండదు అసలు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. చాలా డైనమిక్ గా చేసాము షూట్ అది. దట్ వాజ్ ఎన్ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో నీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నీ కెరీర్ లో ఆలోచిస్తే, ఇప్పుడు నీకు యూ బ్యాడ్లీ నీడ్ ఏ ఇండిపెండెంట్ హిట్, ఇప్పుడు నీకు అవసరం అది. కానీ ఈ కథ ఇదంతా ఛాలెంజింగ్గా ఉంది, ఇది ఈ రోజున ఆడియన్స్కి మ్యాచ్ అవుతుంది, ఆడిటోరియంస్ క్యాచ్ చేస్తాయి ఈ సినిమా అని ఎంత నమ్మకం కలిగింది మీకు దీని మీద? అసలు దాని తాలూకా రియలీ నాకైతే మాత్రం చాలా సర్ప్రైజ్గా ఉంది. ఇది ఎట్లాగాని మీరు ఎలా నమ్మారో కథని? అంటే కథ విన్నప్పుడు నేను ఒకటి ఫీల్ అయ్యాను సార్. మామూలుగా అంటే నా ఎక్స్పీరియన్స్, నా రిలేషన్స్, నా ప్రేమ కథలు ఇవన్నీ కూడబెట్టుకొని నేను ఒకటి ఓహో ఇలా ఉండాలేమో అని అనుకుంటున్నప్పుడు కథ విని, అమ్మా ఇది కదా సొల్యూషన్, ఆర్ ఇది కదా మెయిన్ మ్యాటరు, ఇంత చిన్న పాయింట్ మళ్ళీ ఇలా మర్చిపోయావని నేను ఫీల్ అయ్యాను. వాట్ ఎవర్ ఆ పాయింట్ డైరెక్టర్ చెప్తాం అనుకున్న పాయింట్. సో అది ఓన్లీ సరదాగా ఒక 20-30 నిమిషాలు కథ విన్నప్పుడు నేను ఫీల్ అయ్యింది. మా డైరెక్టర్ విజన్తో ఇదంతా సాధించి ఇప్పుడు ఈ ప్యాకేజ్ చేసి మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ విజువల్తో ఆ మొత్తం మేము చెప్తున్న పాయింట్ 100% ప్రేమలో ఉన్నోళ్ళనే కాదండి, ఏజ్ గ్రూప్లో ఉన్నోళ్ళనే కాదండి, ఎవరికైనా సరే ఎప్పుడైనా ఆ పాయింట్లో డిస్ప్యూట్ వచ్చే ఉంటుంది 100%. అంటే మేము చెప్పాలనుకుంటున్న, మేము అడ్రస్ చేసిన హ్యూమన్ రిలేషన్స్లో ఉన్న ప్రాబ్లం, దాన్ని దాటి ఏ మనిషి ఉండలేడు. అంటే ఇంకా నిజంగా మౌళిలాగా ఎవడన్నా అసలు అనాథ, మనుషులతో సంబంధం లేదు, అసలు మనుషులతో కనెక్ట్ అయ్యే మెంటల్ స్టేట్లో లేని మనిషికి తప్ప. మళ్ళీ అదే కంపేర్ చేస్తా, చిరంజీవి అడవి దొంగ, అది బేసిక్గానే అదొక అడవి క్యారెక్టర్, అడవి మనిషి కాబట్టి మనకి ఇమీడియట్గా అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్కి ఏం రాదు తెలియదని. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా అంతేనా, లేకపోతే ఏమైనా పరిస్థితుల వల్ల అలా మారిపోయాడా? పరిస్థితుల వల్ల, వాడికి జరిగిన కారణాల వల్ల, వాడి ఫామ్ చేసుకున్న పర్సనాలిటీ అంత స్ట్రాంగ్గా ఉండి, ట్రూ లవ్ అనేది లేదు, లవ్ అనేది అంతా డ్రామా, మనుషులందరూ అంత అవసరాలకు ఉన్నారు తప్ప ఏం లేదని ఫిక్స్ అయిపోయి, అప్పటికీ వాడు మోడర్న్ ప్రొఫైల్ ఉన్నాయి సార్, వాడికి బైక్ ఉంటుంది, వాడు తిరుగుతూ ఉంటాడు, వాడు ఒక ఆర్టిస్ట్, వాడికి ఈజ్ అ నార్మల్ గాయ్ ఓన్లీ, బట్ వాడి పర్సనాలిటీ వాడికి జరిగిన దాని ప్రకారం ఇది కాదు ఇది అని ఫిక్స్ అయిపోయి ఉన్న మనిషికి
నాకేం అవసరం లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ట్రూ లవ్ అనేది లేదన్న ఫీలింగ్ ఒకసారి ఉంటే కనుక దాన్ని చూడాలని ఉంది, ఎక్స్పీరియన్స్. దాని తర్వాత విరాగిలాగా అయిపోతాడా? దాని ముందు అంటే ఫస్ట్ అలా స్టార్ట్ అయ్యి గడ్డం పెంచుకున్న మనిషి చివరికి గడ్డం తీసి ఋషి అవుతాడు. మామూలుగా ఆపోజిట్ జరిగింది, దీంట్లో ఆపోజిట్ జరిగింది. ఆనంద్ శ్రీరామ్ చెప్పాడు ఈ కంపారిజన్, భలే చెప్పాడు. అదే సార్ గడ్డం తీసేసి మామూలుగా మనుషులు రివర్స్ అవుతారు కదా సార్, గడ్డాలు పెంచుకొని ఋషులు అయ్యి మనకేమి సంబంధం లేదని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒక మామూలు మనిషి సంబంధం లేదు నాకు ఇదంతా, గడ్డాలు మీసలు పెంచుకొని ఎక్కడో ఉన్న వాడికి ప్రేమ దొరికితే వాడి పరిస్థితి ఏంటి, ఆర్ వాడు ఏం రియలైజ్ అయ్యాడు, వాడి త్రూ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అని ఒక పాయింట్ సరదాగా ఇదైతే ఎలా ఉంటుందో చూసుకోండి అని కూడా చెప్పకుండానే, అంటే ఇది ఇలా ఉండాలి అని మనం ఏదో భాషను ఏమి ఇవ్వలేదు సార్ సినిమాలో. వాడికి జరిగింది ఇది, వాడికి తెలుసుకున్నాడు, వాడు చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనం ఆడియన్స్గా ఇంటికి వెళ్ళి ఓహో ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అనే ఆలోచన వస్తుందని మన నమ్మకం. ఓకే, నేను ఇంకొకటి ఇన్ జనరల్గా నువ్వు ఆల్ జోనర్స్ చేసావు, నువ్వు నువ్వు టచ్ చేయని జానర్ ఏం లేదు నాకు తెలిసి. అసలు బేసిక్గా నీకే జానర్ అంటే ఇష్టం ఉన్నది? నేను యాజ్ అన్ ఆడియన్స్గా అన్ని చూస్తాను సార్. నాకు మ్యూజిక్ కానీ సినిమాల్లో కానీ జానర్ ఒక పర్టికులర్ జానర్ అనేమి ఉండదు. బికాస్ ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఈస్ సో వాస్ట్ సో డిఫరెంట్, సో డైవర్స్ దట్ ఒక పర్టికులర్ దాన్ని అనుకోవడం ఉండదండి. బట్ నా స్ట్రెంగ్త్ అంటే కామెడీ అంటే సరదాగా, అంటే ఎక్కువ ఇష్టం, మామూలు బయట కూడా సరదాగా ఉంటాం. సో కామెడీ షూటింగ్ అప్పుడు కామెడీ పర్ఫామ్ చేయాలన్నా, దాన్ని ఇంప్రూవైజ్ చేయాలన్నా, ఇప్పుడు చందమామ లాంటి సినిమాల్లో సీన్ ఇది ఏం చేస్తారు చేయండి అంటే దాంట్లో ఉన్న జోష్ అదొకటి ఉంటుందండి. అది ఫిజికల్గా బయటికి కనిపించే జోషు. కానీ ఇంటెన్స్ రోల్స్ చేసినప్పుడు ఆర్య 2 కానీ ఇప్పుడు మౌళి కానీ, సో ఆ ఇంటెన్స్ రోల్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు లోపల ఒకటి అనుకుంటున్నాడు ఆ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, కానీ బయటికి అలా ఉండకూడదు. సో హౌ డు వి పర్ఫామ్ అనేది కూడా చాలా ఛాలెంజింగ్. సో ఐ ఎంజాయ్ మేకింగ్ బోత్ అండ్ ఐ ఎంజాయ్ వాచింగ్ బోత్. సో పర్టికులర్గా ఒక జానర్ అనేది లేదు సార్. ఓకే, బట్ ఛాలెంజ్ పార్ట్కి వస్తే, ఒక కెరీర్ అన్న తర్వాత కొన్ని ఛాలెంజెస్ గ్యారంటీగా వస్తాయి. అలాంటి ఛాలెంజెస్ని నువ్వు ఫేస్ చేసినప్పుడు నీ తాలూకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చిన్నప్పుడు ఫైట్ చేయాలి మనం అది ఇది అనుకున్నాం, తర్వాత అరే ఫైట్ ఓకే, రిజల్ట్ ఓకే, ఫస్ట్ నువ్వు ప్రాసెస్ని ఎంజాయ్ చేయరా మావా అని నేను చెప్పుకున్నా. అంటే గమ్యం కన్నా ప్రయాణం గొప్పదే. ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నీ ఇంటెన్షన్ రైట్ ఉన్నప్పుడు, నీ సిన్సియారిటీ ఉన్నప్పుడు, అది ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. బట్ you be true to your work or true to your intentions that okay I like acting, I feel, అంటే ఇప్పుడు ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ అలైవ్, అంటే ఆ జాయ్ ఆఫ్ క్రియేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక సీన్ ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఓకే చెప్పింది చేసి వెళ్ళిపోతారేమో, కొంతమంది రకరకాలుగా తీసుకోవచ్చు. నాకేంటంటే ఆ చెప్పింది కానీ అక్కడ ఉన్నది అకార్డింగ్ టు ఆ డైరెక్టర్ ఉందాం అనుకుంటున్న లిమిట్లోనే ఎలా చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఇంప్రూవ్ చేసి, అది ఇంప్రూవ్ ఆర్ వాట్ ఎవర్ ఆ డిఫరెన్సెస్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆ డిస్కషన్, ఆ క్రియేటివ్ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను సార్. సో ఎప్పుడు అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే వచ్చేది. కనిపించిన ఏ ఫంక్షన్లో కనిపించినా చాలా జాయ్ఫుల్గా ఉంటావు, లైవ్లీగా ఉంటావు, వైబ్రెంట్గా ఉంటావు ఎక్కడ కనిపించినా. బట్ నాకు అనిపిస్తుంది అసలు ఎట్లా మేనేజ్ చేస్తాడు నవదీప్ మెంటల్గా అంటే ఐ టెల్ యు వన్ థింగ్, హ్యాపీగా ఉండడం అన్నది ఒక మనిషి సాధించాల్సినంత సాధించలేకపోయినప్పుడు మనిషి తనకు తను అడ్జస్ట్ అవ్వడం, సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ. ఎందుకంటే నీ ముందే చాలామంది కుర్రాళ్ళు వచ్చి పెద్ద హీరోలు అయిపోయారు ఈ రోజున. ఇందాక నువ్వు చెప్పినట్టుగా దే ఆర్ కాలింగ్ ది షార్ట్స్ నౌ. వాళ్ళ మీద కమర్షియల్ అంటే కమర్షియల్. ఐ షుడ్ నాట్ రియల్లీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ వర్డ్. బట్ వాళ్ళు కమర్షియల్గా సక్సెస్ అయ్యి వాళ్ళకు స్లాట్ అన్నది ఏర్పడింది ఇండస్ట్రీలో. ఇప్పుడు నీ ముందు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. బట్ వెన్ యూ లుక్ ఎట్ దెమ్ నీకేం అనిపించలేదు ఎప్పుడు? ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ సార్ ప్రైమరీలీ, అండ్ దెన్ ఐఎమ్ షూర్ దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ద ప్రాసెస్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ మై ప్రాసెస్. అంతవరకు కంటే అంటే కంపారిజన్ విల్ కిల్ జాయ్ సార్. అంటే ఇప్పుడు టామ్ క్రూజ్ కూడా ఇంకా బెటర్ సినిమాలు చేయాలి, ఇంకా బెటర్ కమర్షియాలిటీ రావాలనే కోరిక ఉంటుంది. అంటే ఇంకా వీఆర్ ఆల్వేస్ ఎయిమింగ్ టు బీ బెటర్ దెన్ ఎస్టర్డే. వాళ్ళు అదే చేస్తున్నారు, నేను అదే చేస్తాను. రేంజ్ అటు ఇటు అనేది ఇంకా అది దట్ ఈస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్.
సో ఇప్పుడు మనం రీసెంట్ కెరీర్ చూసుకుంటే న్యూసెన్స్ ఈస్ బెటర్ దెన్ ద వెబ్ సిరీస్ ఐ హావ్ డన్ బిఫోర్. అవును. రోల్ ఈస్ బెటర్ దెన్ ద రోల్స్ ఐ హావ్ డన్ బిఫోర్. ది లవ్ మోలీ వచ్చింది, దట్ విల్ డెఫినెట్లీ బీ బెటర్ దెన్ నేను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే. సో మన పాస్ట్కి మన నిన్నటి కంటే మన రేపు బాగుండాలి అనేది నా ఆలోచన. పక్కనోడిది చూసి వాడికంటే మనది అని అనుకుంటే పంచాయతీ స్టార్ట్ అయ్యేది ఇంటర్నల్గా అనేది చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఆబ్వియస్లీ. బట్ ఆ గ్రోత్, ఆ మెంటల్ క్లారిటీ అది కొంచెం బెటర్ అయిన తర్వాత ఆలోచన నీకు విధానం అప్పుడు అసలు నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నీకు అసలు అంటే మనం కూడా మెగాస్టార్ ఉంటదిగా, డెఫినెట్గా ఇప్పుడు ఉంటుంది. అది ఆ తపన ఎప్పుడు ఉండాలి సార్. మనకంటే బెటర్గా నిన్నటికంటే మన రేపు బాగుండాలనే తపన లేకపోతే మనకి రిలాక్స్ అయిపోతారు కదా. అంటే ఇది సినిమా కెరీర్ అనేది చాలా ఒక విచిత్రమైన కెరీర్. ఫాస్ట్ గా మారిపోతుంటే ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోతారు, ఫాస్ట్ గా పైగా అప్పుడు లా కాదు. ఇప్పుడు నువ్వు వచ్చిన టైం కిందకి నువ్వు అన్నట్టుగా అప్పుడు కొన్ని టేబుల్స్ ఫిక్స్ గా ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు రోజుకి రకరకాలుగా మారిపోతున్నాయి. ఇంకో పక్కన మలయాళం సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అవేంటో పెద్ద పెద్ద హిట్లు అయిపోతుంటాయి. కాంతారా లాంటి సినిమాలు వచ్చి అసలు అవుట్ ఆఫ్ ది వే. ఇక్కడ వచ్చిన తెలుగు సినిమాలకు మాత్రం అసలు ఎక్కడ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు నేను మీ ట్రైలర్ చూసి నేను ఎక్కువగా ఇంప్రెస్ అయింది ఏంటంటే ఇదేదో తెలుగు సినిమాలో లేదు మొట్టమొదట. అదే అన్నా, ఇది తెలుగు సినిమాలో లేదు, ఆడేటట్టు ఉంది అనుకున్నాను నేను బేసిక్గా. ఎందుకంటే చాలా గ్రేట్ సేయింగ్ ఉంది తెలుగులో, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. రైట్. మొక్కపాటి నరసింహశాస్త్రి గారని బారిస్టర్ పార్వతీశం పుస్తకం విన్నావా? దాని మొట్టమొదటి ప్రిఫేస్లో ఉంటుంది ఈ లైన్. నేను చాలా చోట్ల చెప్పాను, ఎందుకంటే దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ రైట్ పాయింట్ యాజ్ ఫర్ యాజ్ తెలుగు సర్ కన్సెప్ట్. సో ఇక్కడ మన ఆడియన్స్ కూడా మనం ఎంతో కష్టపడి తెలుగు హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ ఎంతో కష్టపడి సినిమా తీస్తే తుఫ్ అంటారు వెంటనే. అదే అక్కడి నుంచి వస్తే అసలు దాన్ని చాలా ఎగబడి చూసేసి చాలా గ్రేట్ ఫిల్మ్ అని రివ్యూలు కూడా అలాగే వచ్చి దాదాపుగా. అది అలాంటి సందర్భాల్లో నీకేమనిపిస్తుంటుంది? అంటే అలా అని తెలుగు మంచి సినిమాలు కూడా ఆడకుండా లేదేమోనని నా అభిప్రాయం. మంచి సినిమాలు ఆడుతున్నాయి. మంచి సినిమాలు ఇప్పుడు సామజవర్గం ఆడింది, దసరా ఆడింది, విరూపాక్ష ఆడింది, బాగుండే మంచి కంటెంట్ ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ ఐ విల్ కాల్ యూ వన్ థింగ్ ఏంటంటే మనకి తెలుగులో ఈ మధ్య రోజుల్లో రెగ్యులర్ కంటెంట్ అయితే మాత్రం చూడట్లేదు. అబౌవ్ ది లైఫ్ ఏదైనా ఇప్పుడు విరూపాక్ష ఆడడానికి కారణం ఏంటి? మనకి రెగ్యులర్గా మన జీవితంలో, మన ఊళ్ళో, మన వీధిలో, మన ఇంట్లో. సో ఓటీటీలు కూడా ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ ఫిలిం ఏదో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదనే మేబీ ఆ యాటిట్యూడ్ కూడా కొంత, అంటే పర్లేదు సినిమా అంటే సర్లే ఇంట్లో చూద్దాం అనేది ఏమన్నా ఉందేమో బహుశా. అది ఉన్నది, అది దట్ ఈస్ ప్లేయింగ్ మేజర్ రోల్, మేజర్ పార్ట్ నౌ. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో ఒక సలార్లు, కేజీఎఫ్లు, బాహుబలిలు అంటే డెఫినెట్ గా ఇంట్లో చూడకూడదు, ఇది అక్కడికి వెళ్ళి చూడాలనేది. అలా అనుకున్నా మళ్ళీ ఇప్పుడు ప్రేమలో అనే సినిమా చాలా సింపుల్ గా ఉంది, దానికి కూడా వెళ్ళి చూసేస్తారు మనోళ్ళు. బట్ దేని సక్సెస్ దానికి ఉంటుందండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు పర్లేదు యావరేజ్ గా ఉందంటే అంత ఓపిక రాట్లా జనాలకి. ఇప్పుడు నీ సినిమా లవ్ మౌలి ఆ రకంగా ఇది అబౌవ్ ది లైఫ్ పాయింట్ ని ప్రెజెంట్ చేస్తుంది అన్నది ఉన్నదా నీకు? 100%. మీరు ఒకటి ఇప్పుడు ఆ సినిమాలో మేము చెప్తున్న పాయింట్ మేము 10 మందిలో 10 మందికి అర్థమయ్యి వాళ్ళు మటాష్ అయిపోతారని మేము అనుకుంటున్నాం, మా సినిమా మీద ప్రేమతో అని మనం అనుకుని ప్రాక్టికల్గా మాట్లాడుకున్నా ఓ 10 మందిలో 5గురికో 6గురికో నచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మిగతా 4 వాళ్ళకి సర్లే తర్వాత చూద్దాం అని అనుకుని తర్వాత టీవీలో చూసినప్పుడు ఇది బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుండేదన్న ఫీలింగ్ 100% వస్తుంది. అరే మనం అప్పుడు థియేటర్లో చూడలేదండి అంటే ఒకటి పాయింట్ కథ పర్ఫార్మెన్స్లు వాడికి నచ్చిందా లేదా అనేది 50% అయితే జస్ట్ ప్యూర్ విజువల్ కోసం ఇప్పుడు ట్రైలర్ మీకు వచ్చిన తర్వాత దీని గురించి మీరే అంటారు. ఆ ట్రైలర్లో మేము వేసిన షాట్లు కానీ ఆ ట్రైలర్లో ఆ మేఘాలయ అనే ప్లేస్ మేము చూపించిన విధానం మీకు ట్రైలర్ ఇప్పుడు మనం గొంతు చించుకొని నేను వెళ్ళి అరవాల్సిన అవసరం లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమని థియేటర్లో చూడండి అని అవసరం లేదు. ట్రైలర్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం మాకు బాగుంది. రాత్రే చూశాను నేను ఫైనల్ కట్ ట్రైలర్ది. అది మీరు ఒకసారి వచ్చిన తర్వాత అంటే సరే థియేటర్కి వెళ్ళాల్సిందే అనే ఫీలింగ్ ట్రైలర్తోనే వస్తుంది. సో అది మా ధైర్యం. ఇప్పుడు ట్రైలర్ చూసుకున్న తర్వాతే హనుమాన్ సినిమాకి కూడా వాళ్ళు ఈ బడ్జెట్ సరిపోదు మనం ఇంకా పెంచి చెయ్యాలి అన్న ఫీలింగ్కి వెళ్ళారంట. ఏమో నీ సినిమా కూడా అలాగా అవ్వచ్చు చెప్పలేము, ఎందుకంటే బికాజ్ సిన్సియర్ ఎఫర్ట్స్
ఆల్వేస్ బేర్ ది రిజల్ట్స్, దాంట్లో డౌట్. ఎస్, బట్ దానిలో డౌట్ ఏం లేదు. అయితే మీ ఇప్పుడు అవనీంద్ర కూడా రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చాడనే కదా. సీతారాం శాస్త్రి గారు కథ విన్నారని నేను విన్నా. ఆయన విని చాలా స్టన్ అయిపోయారని. అంటే మేము ఒక 2 years 1 year వెయిట్ చేసాం ప్రొడక్షన్ కంపెనీ కోసం. ఒక హిందీ నుంచి ఒక ప్రొడక్షన్ కంపెనీ చేస్తానన్న తర్వాత అవ్వలేదు. ఇలాగ మేము ఏదో మా తంటాలు మేము పడుతుంటే, ఏంటి వీడు ఇంత కష్టపడుతున్నాడు, వీడి మీద వీడు ఏంటి అని మా ఫ్రెండ్సే కొంచెం ఏమైంది, ఏంటి అసలు ఏంటి బాధ ఏంటి అంటే ఇది అని. అవునా, అయితే ఓకే, అంత నమ్మకం ఉంది కదా నీకు, విల్ గెట్ టుగెదర్ అండ్ డూ సంథింగ్. సేమ్ ఫ్రెండ్స్ హూ వర్ దేర్ సిన్స్ లైక్ 10-15 years, నా మంచి ఎప్పుడు కోరుకుంటున్న వాళ్ళు, నా క్లోజెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్. వాళ్ళు నా మీద నేను పడుతున్న కష్టం చూసి, అంటే ఆ ప్యాషన్ చూసి, నాన్ సినిమా పీపుల్ వాళ్ళు, నాన్ సినిమా పీపుల్, సినిమాకి సంబంధం లేని వాళ్ళు, సినిమా నా ఫ్రెండ్స్. ఎందుకంటే నీకు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది వెల్విషర్స్ ఉన్నారు, కానీ నాకు ఎప్పుడు నేను వెళ్ళి అడగాలి, నాకు వద్దులే, మనం ఏదన్నా ప్రూవ్ చేసుకున్నాక అడుగుదాం అని చిన్న పర్సనాలిటీ ప్రాబ్లం కూడా ఉంది నాకు. అంటే ఇప్పుడు 10 మందికి రోజు వెళ్ళి, అదేంటి నవదీప్, నువ్వు గీతార్ట్స్ లో నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్వి, ఇంకో చోట నువ్వు అడిగితే ఎవరు చేయరు? వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళి చేయడం, ఆ ఫ్రెండ్షిప్ అంటే పెట్టుకున్నా మన ఇవన్నీ నేను పెట్టుకున్న నా సొంత డిస్ప్యూట్లు ఇవన్నీ. సో అంటే అందరికి పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కదా సార్, అది. అండ్ ప్లస్ నేను ఎప్పుడో అండ్ ఐ బీన్ సీయింగ్, అంటే మనకి మొహమాటం ఎక్కువ నీకు. మొహమాటం అంటే బిడియమా? మనకి లేనప్పుడు మనం అడగకూడదు, మనకు వచ్చాక మన సమాంతరంగా ఉన్నప్పుడు అడిగిన దానికి మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఒక మెట్టు కింద ఉండి అడిగిన దానికి, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు అడిగేది ఏంటి అసలు? వాళ్ళే అడుగుతారు కదా. మేబీ అది ఎక్కడో ఉండి అది ఎక్కడో మెంటల్ గా లాక్ అయిపోయాను. సో దాంతో నేను ఎక్కువ వెళ్ళి అడిగింది లేదు. సో వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ కూడా ఎందుకు అడగవు అన్న దగ్గర స్టార్ట్ అయింది ఇది. అంటే నేను చెప్పాను, నేను ఎందుకు అడుగుతాను అంటే నాకు కమర్షియల్ వైబిలిటీ లేదు అని నాకు నేను 100 సార్లు తెలుసుకొని నాకు అడగడం ఇష్టం ఉండదు అని ఏదో చెప్పుకున్నా. నాకు నేను ఒక పర్సనాలిటీ బ్లాక్, అది ఒక గ్రోత్ కి ఒక బ్లాక్, అది 100% నాకు ఉంది. అది నాకు తర్వాత థెరపీలో చెప్పారు నాకు ఆ బ్లాక్ ఉందని. అడగకపోతే ఎలా తెలుస్తుంది? మళ్ళీ అడగకపోతే అమ్మాయినే పెట్టదని మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు కదా. అదే చెప్పారు, మనకి అవతల వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాడు ఎందుకు అలా చేసి ఉంటాడని నువ్వు 2 నిమిషాలు ఆలోచిస్తే ఆ కోపం రాదు అన్న సంగతి మనకి ఎల్కేజీలో చెప్పుంటాం. అవును, ఆత్మహత్య చేసుకునేవాడు కూడా 24 గంటలు అయితే ఆత్మహత్య చేసుకోడంట అన్ని చెప్పారు. బట్ అది ఎక్కడో మనకి మన ప్యాటర్న్స్ లో, మన గ్రోత్ లో ఎక్కడో మనకి ఆ బ్లాక్లు ఉంటాయి. సరే, అదైతే వీళ్ళు ఫ్రెండ్స్ చేద్దాము అని అన్నప్పుడు స్టార్ట్ అయింది. అంటే నువ్వు ఎంత పర్సనల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళేవంటే దాని మీద థెరపీ కూడా ఇదనే కాదు సార్, వేరే అన్ని కలిపి అదేలే ఒక జర్నీలో చాలా బ్లాక్స్ అన్ని మెల్లగా ఇప్పుడే క్లియర్ అవుతున్నాయి. మోర్ లోస్ అండ్ హైస్ అన్ని కూడా. బట్ నీ హైస్ అన్ని ఎలాగంటే ఇది నాది అని చెప్పుకోలేని హైస్ అన్ని నువ్వు కాదన్నా లోసు 100% నవదీప్ అని చెప్పే. కానీ అదే అంటున్నా, కానీ ఇది ఒక్కటే నీకు చిన్న లూప్ హోల్. అన్ని క్లియర్ అయిపోతాయి సార్. ఏదన్నా అదే మొహమాటం అడగడానికి. ఇప్పుడు కొంచెం బెటర్. అందరూ బాగా వేసారా, బాగా డబ్బులు ఖర్చు పెట్టారు సినిమాకి. నా మీద నమ్మకంతో, నా మీద అంటే నేను పడుతున్న తపనికి మనం ఏదన్నా చెయ్యాలన్న ఉద్దేశంలో వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ దే డిడ్. అండ్ దట్ వాజ్ అన్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. నాకు వెళ్ళి ఫినిష్ చేసుకొని వద్దామని వెళ్ళాం, అక్కడ కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. 1 year ఆల్మోస్ట్ వెనక్కి వచ్చిన తర్వాత 6 నెలలు 8 నెలలు ఆగి తర్వాత మళ్ళీ మిగతా ఫిల్మ్ షూట్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇవన్నీ దాటి ఇవన్నీ సినిమా కష్టాలు ఇవన్నీ ఓకే, అందరికీ ఉంటాయి. సరే, ఫైనల్గా ఇప్పుడు ఏమంటావు బాబాయ్ అని వాళ్ళు వెయిటింగ్. ఏమంటారంటే, బాబాయ్ అద్భుతంగా వచ్చింది సినిమా, ఇది మీ కథ, మీ ప్రేమ కథ, మీకు అందరికీ ఎక్కడో పాయింట్లో జరిగే ఉంటుంది. అండ్ మేము ఫీల్ అయింది మీరు ఎంత బాగా అంటే మీకు రీచ్ అవుతుందనే హోప్లో ఉన్నాం. అండ్ చాలా మంది ఎలాగున్నారంటే ఇదేదో యానిమల్ ఇన్స్పిరేషను, యానిమల్ లాగా ఉన్నాడు అన్న చిన్న ఆ మర్మర్ కూడా ఉంటుంది సార్. అంటే మనకి ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా చూసి దాన్ని బాగా నచ్చి మనం ఓన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏదైనా విజువల్ చూసి దానికి సిమిలారిటీ ఉన్నప్పుడు ఇది దానిలాగా ఉంది అని కరెక్ట్, అది ఉండడం అది సహజం, అది ఆబ్వియస్. ఇప్పుడు మనం చూసిన సినిమాలు ఎక్కడో సిమిలారిటీ ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ మళ్ళీ క్రియేట్ అయ్యింది వాడికి తలలో. సో వాడు అలా అనుకుంటున్నాడు అనేది అంతవరకు నేను తీసుకుంటున్నా. బట్ డెఫినెట్లీ ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ వన్స్ తర్వాత ఇంకొక మాట నవదీప్, ఈ రోజున ఏంటంటే యానిమల్ లాంటి సినిమా వచ్చిన తర్వాత మనకందరికీ తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అది ఫిల్మ్ అని, ఎంతో 1000 crores ఎంతో కలెక్ట్ చేసి అది వరల్డ్ వైడ్. ఆ సినిమా గురించి రాజ్యసభలో కూడా మాట్లాడేసుకున్నారు, గొడవలు పడిపోయారు. ఎలా రిలీజ్ చేపిస్తారు ఈ సినిమా, అలాగా ఈ దేశ భవిష్యత్తు యువత పిల్లలు ఏమైపోతారని రేంజ్లో దాని మీద గొడవలు జరిగాయి. అయితే ఆ కైండ్ ఆఫ్
సీన్స్కి ఆ కైండ్ ఆఫ్ ఓవర్ డోస్కి ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు నవ్వి. ఇట్స్ ఎ ట్రూత్. మనం ఏమాత్రం మొహమాట పడో లేకపోతే కన్వెన్షనల్గా పద్ధతిగా చేయాలి సినిమా అనుకుంటే మాత్రం జనాలకి అస్సలు యాక్సెస్ టు కంటెంట్ పెరిగిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళు స్పానిష్, ఫ్రెంచ్, అన్ని అరబిక్, కొరియన్, అవి కూడా అక్కర్లేదు నవదీప్. మన రీల్స్ చాలు. రీల్స్, మన ఓటీటీలో వచ్చే హిందీ సీరియల్స్ అసలు ఓవర్ డోస్ రైట్. మనకు జయసూద్ గారు కూడా ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడారు. ఓవర్ డోస్ సెక్స్, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎవ్రీథింగ్. దాంట్లో లేనిది లేదు. ఇప్పుడు మీ సినిమాలో ఒక ఆ యానిమల్ అప్రోచ్ కానీ లేకపోతే ఆ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏదో ఒక ఆడియన్స్ ఊహించని సీన్లు అలాంటివి ఏమైనా ఉంటాయి? జనరల్ లవ్ స్టోరీలాగా అలాగేం లేదు సార్. కాకపోతే ప్యాషనేట్ లవ్ స్టోరీ సార్. అంటే ఇప్పుడు ఎంత అంటే అందరూ ఈ మాట చాలా మంది చెప్పారు. సో నాకు చెప్తుంటేనే నాకు ఎంత అయితే కథకు అవసరం అంతే ఉంది అని చెప్పడం అందరికి అలవాటు అయిపోయింది. సో నేను అలా చెప్పను. కానీ అలా అని బోల్డ్ కంటెంట్ ఉందా అంటే అవును బోల్డ్ కంటెంట్ ఉంది, అది కాదు సార్. నా పాయింట్ ఏంటంటే ఒక మేఘాలయ మీరు వెళ్ళారు, ఒక వాటర్ ఫాల్ దగ్గర ఒక వయసులో ఉన్న ఒక అందమైన జంట, అందమైన అమ్మాయితోటి మనుషులు ఎవ్వరూ లేని ప్రదేశంలో భయంకరమైన ప్రేమలో ఉన్న రియల్ లైఫ్లో ఉన్న ఇద్దరు మనుషులు ఎవరు లేనప్పుడు ఒక వాటర్ ఫాల్ దగ్గర ఎలా ప్రవర్తిస్తారు ప్రేమలో ఉన్నప్పుడు, అదే చూపించాం. అది కథకు అవసరమా, ఇంత అవసరమా స్క్రీన్ మీద అనేది అంటే. కానీ ఇందులో నాకు అనిపించిన అందం ఏంటంటే సార్, నా సినిమాని నేను చెప్పుకోవడం పక్కన పెడితే ఊరికి ఒక మాట అంటాను, ఆ తర్వాత చూసిన వాళ్ళు కూడా అంటే ఓకే శబాస్ అంటారు, లేదంటే వీడు కూడా అందరిలా చెప్పాడు అనుకోవచ్చు, అది నాకు తెలియదు ప్రస్తుతానికి. మేము ఏదైతే చూపించామో అది మీరు కథలో అంటే ఇట్ హ్యాస్ అకార్డింగ్ టు మీ. ఒక అమ్మాయి అబ్బాయి రొమాన్స్ చేసుకుంటున్నారు ఒక కొండ మీద, ఒక రొమాన్స్ చేసుకుంటున్నప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకున్నారు లేదా బట్టలు వేసుకోలేదో ఇలాంటిది ఏదో జరుగుతుంది. సో మా కథలో వీడి క్యారెక్టర్నో లేదంటే అక్కడ జరుగుతున్న కథను ఫాలో అవుతూ వెళ్ళిపోయినప్పుడు అది అలా వెళ్ళిపోద్దండి స్మూత్గా. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసి మనం దాన్ని వీళ్ళేంటి ఇలా చూపించారు అని అంటే ఏదైనా ఉంటుంది. దానికి ఏముంది. ఇప్పుడు యానిమల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాడికి ఆపరేషన్ జరిగి వాడు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత వాడు ఒక యానిమల్, వాడి పేరే యానిమల్లా తయారయ్యి బయటకు వచ్చి బట్టలు లేకుండా తిరుగుతుంటే సినిమా చూసినప్పుడు ఆ కనెక్ట్ అయిన వాళ్ళకి వాడు ఆల్రెడీ ఒక వైల్డ్ ఫెల్లో, సో వాడు అలా వైల్డ్గా ఉన్నాడని ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అది పట్టుకొని వీడి నిజంగా ఇంట్లో అలా తిరుగుతారా అంటే తిరగదు. బట్ ఆ కథలో ఆ ఎమోషన్లో ఆ ఫ్లోలో అది ఎబ్బెట్టుగా లేదు, కావాలని చేసినట్టుగా లేదని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పారు. కాబట్టి అంత సిమిలర్గా అలాగా ఇప్పుడు వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు, ప్యాషనేట్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి వీడిని కొట్టిందా, వీడి అమ్మాయిని కొట్టాడా అంటే ఇప్పుడు అమ్మాయిని అబ్బాయి కొట్టడం కరెక్టా అంటే కాదు, ఎక్కడ కాదు. ఆ కథలో అది వెళ్తున్నప్పుడు ఆ ప్యాషన్ కనెక్ట్ అయ్యి ఆ ప్రేమ కనెక్ట్ అయితే వాడు ఓకే అని పాస్ అవుతుంది అది. సో అలాంటివి చాలా ఉంటాయి సార్ సినిమా. అవునా? అంటే అటాకింగ్ సీన్స్, అటాకింగ్ రొమాన్స్లో అటాక్లు బాగానే అటాక్ చేసావు నువ్వు. అయితే ఇందులో ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మీది ముందు అయిపోయినట్టుంది యానిమల్ కన్నా ముందు అసలు షూటింగ్ కదా. సో యానిమల్ మీరు చూసి తీసారు అని అనడానికి లేదు, ఎవరిని తీసి చూసుంటారండి. బట్ ఆబ్వియస్లీ అంటే ఫిజికల్ గా లుక్ కానీ ఆ ఇంటెన్సిటీ కంపారిజన్స్ అనేవి ఓకే, అవి సరదాగా డిస్కషన్ కి బాగానే ఉంటాయి. పాజిటివ్ కూడా అవి, ఎందుకంటే ఎప్పుడు ఒక హిట్ సినిమాతో కంపారిజన్ రావడం అన్నది అలా ఉన్నాడు అంటే అంత ఇంపాక్ట్ మళ్ళీ దీంట్లో అనిపించింది అనేది వరకు మేము తీసుకుంటున్నాం. అదే అంటున్నా. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టుగా ఎనీ వైల్డ్ సీన్, వెదర్ సెక్స్, వైలెన్స్, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు వ్యాలిడ్ గా ఉందా లేదా అనేది వాళ్ళే డిసైడ్ అవుతారు. చెప్పినా వాళ్ళు మా తెలిసిలే అంటారు. అదేలే. బట్ నీలో నాకు మాత్రం ఒక ఆ ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తున్నది. ఎందుకంటే నువ్వు ఇంతలా నువ్వు ఎప్పుడు ఏ సినిమా గురించి మాట్లాడలేదు అసలు. యాక్చువల్గా నువ్వు ఒరిజినల్గా నువ్వు ఒక దొంగవి. తప్పించుకు పారిపోవడంలో కానీ, కనిపించకుండా పారిపోవడంలో కానీ, ఫోన్లు ఎత్తకపోవడంలో కానీ ఓకే సార్ డన్ సార్ ఎల్లుండి సార్ అని మొన్న నేను అప్పుడు లేను సార్. తర్వాత మొన్న మీరు అడిగినప్పుడు అండ్ ఇప్పుడు టైం కదా జస్ట్ కిడింగ్. ఎందుకంటే నువ్వు యూ హ్యావ్ కెప్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్, యు హావ్ నెవర్ యాక్టెడ్ బియాండ్ యువర్ ఫ్రేమ్. అదే నీకు ఇక్కడ బాగా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నా. సో ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ కలిపి నీకు అది యానిమల్ లాగా అటాక్ చేస్తుందా లేకపోతే ఇంకోట్లాగా అటాక్ చేస్తుందా, ఏదైనా కూడా సినిమా ఆడే లక్షణాలు బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. 19th మనం
తేల్చుకుందాం. 19 తేల్చుకుందాం. అండ్ 100% ఈ సినిమాతో మళ్ళీ నీకు హీరోగా బ్రేక్ వచ్చి ఒక చందమామ లాగా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, అయితే నువ్వు యాక్ట్ చేసిన అలవైకుంఠపురంలో సగం చేసిన గ్రేటెస్ట్ సినిమా అవుతుంది 100%. సో హిట్ టీవీ తరఫున హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. హిట్ కొట్టాలని, అది 100% ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఈ క్యాండిడ్ నవదీప్ ఎప్పుడు తెచ్చిపెట్టుకుని మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరినో మెప్పించాలి మురిపించాలని అతిశయోక్తులు అలంకారాలు మాట్లాడడం కానీ అలవాటు లేని నవదీప్ మనసులోంచి వచ్చిన నిజమైన మాటలు ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ యూ ఎంజాయ్ ఇన్ ద థియేటర్. ఓటీటీలో మళ్ళీ చూసారు, థియేటర్లో చూడలేదని బాధపడకండి. 19th సినిమా థియేటర్లోని సినిమా చూడండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.